హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీలో భాగంగా థర్డ్ ప్లానింగ్ అనమాట. మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 1966 వరకు మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి కంప్లీట్గా చూద్దాము. లాస్ట్ వీడియోలో ఒకటవ ప్రణాళిక, రెండవ ప్రణాళిక డిస్కస్ చేశాను కదా. ఇప్పుడు మూడవ ప్రణాళిక అనమాట. ఇది రివిజన్ చేద్దాము. అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మూడవ ప్రణాళిక 1961 నుంచి 1966 వరకు. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను 12 ప్లానింగ్స్ గురించి. ప్రాధాన్యత అంశం ఏంటి, ఇయర్ ఏంటి, అధ్యక్షుడు ఏంటి, మోడల్ ఏంటి, వృద్ధి రేటు ఏంటి, ఇలా అన్నీ చెప్పాను కదా. సో అది మీకు ఐడియానే ఉంటుంది. సో ఎన్నిసార్లు మనం రివిజన్ చేస్తే అన్నిసార్లు మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి అంటే అలాగే గుర్తుండిపోతుంది. సో ఇక్కడ ప్రాధాన్యత అంశం ఏంటి అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే స్వయం సమృద్ధి అండ్ స్వావలంబన మరియు స్వావలంబన. స్వయం సమృద్ధి అంటే ఏంటంటే మన వస్తువులని మనమే తయారు చేసుకోవడం, వేరే దేశాలపైన ఆధారపడకుండా. ఇది స్వయం సమృద్ధి అనమాట, ప్రాధాన్యత అంశం. దీనిపైన ఫోకస్ చేసింది. అయితే ఏ విషయంలో స్వయం సమృద్ధి అనుకుందంటే అప్పట్లో ఆహారాన్ని కూడా మనం దిగుమతి చేసుకునే వాళ్ళం అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో మన ఆహారాన్ని మనమే తయారు చేసుకునే సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. సో అందులో ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఈ మూడవ ప్రణాళికలో. అయితే ఈ మూడవ ప్రణాళికలో ఏంటి అంటే వృద్ధి నమూనా ఏం యూజ్ చేశారు అంటే ఫస్ట్ ప్లానింగ్లో ఏం యూజ్ చేశారు, హ్యారెడ్ మరియు డోమర్ల వృద్ధి నమూనా అని చెప్పాను కదా. సేమ్ ఇక్కడ కూడా అదే అనమాట. నెక్స్ట్ రూపకర్త ఎవరంటే పితాంబర్ షేర్ అండ్ అశోక్ మెహతా, ఇద్దరు ఉంటారు, పితాంబర్ షేర్ మరియు అశోక్ మెహతా. అధ్యక్షుడు నెహ్రూ చెప్పాను కదా, 1, 2, 3 నెహ్రూ. ఉపాధ్యక్షుడు సీఎం త్రివేది, అశోక్ మెహతా, ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసి మరి దీని యొక్క గ్రోత్ రేట్ ఎంత అనుకున్నారు వీళ్ళు అంటే 55.6% గోల్ పెట్టుకున్నారు. బట్ వీళ్ళు రీచ్ అయింది ఎంత అంటే 2.4% అనమాట. సో ఇది కూడా ఫెయిల్ అయింది. సో 12 ప్లానింగ్స్తో కంపేర్ చేసుకుంటే, మిగతా 11 ప్లానింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది అతి దారుణంగా ఫెయిల్ అయిందనమాట. చాలా తక్కువ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. నెక్స్ట్ సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేటు 0.2%. సేమ్ తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలని చాలా తక్కువ ఉందన్నమాట వేరే వారితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి అంచనా వ్యయం 7,500 అనుకున్నారు, బట్ 8,577 కోట్లు ఖర్చు పెట్టారనమాట. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఒకటవ ప్రణాళిక, రెండవ ప్రణాళికలో మనం ఏం చెప్పాము, అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు పెట్టారు. బట్ మూడవ ప్రణాళికలో అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు, అయినా కూడా ఇది ఫెయిల్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి దేనికి అధిక నిధులు, దేనికి ఎక్కువ ఖర్చు చేసింది అంటే రవాణా మరియు సమాచారం. నెక్స్ట్ పరిశ్రమలు, వ్యవసాయం, సాంఘిక సేవలు, ఇలా. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకతలు ఏంటి మరి దీనికి ప్రత్యేకతలు అంటే ఆ టైంలో మూడవ పంచవర్ష ప్రణాళిక ఉన్న టైంలో ఎందుకు ఇది ఫెయిల్ అయిందంటే యుద్ధాలు జరిగిందంట. చైనాతో యుద్ధం జరిగింది, 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. సో తీవ్రమైన కరువు కూడా వచ్చిందనమాట 1965 to 1966. ఆ టైంలో కూడా తీవ్రమైన కరువు వచ్చింది. సో అందుకే ఇది ఫెయిల్ అయిందనమాట. ఇది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ టైంలో 3 ప్రధానమంత్రులు చేంజ్ అయ్యారనమాట. సో నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ. ఆ టైంలో 3 ప్రధానమంత్రులు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మూడవ ప్రణాళిక తర్వాత ఏమైందంటే బ్రేక్ వచ్చి వార్షిక ప్రణాళికలు ఓన్లీ 1 yearకే చేశారనమాట. వార్షిక ప్రణాళికలు అంటే ఏంటో చెప్పాను కదా. ఆ వార్షిక ప్రణాళికలు అనేవి ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక తర్వాత వార్షిక ప్రణాళికలు వచ్చినాయి అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ చైనాతో యుద్ధం జరిగి, పాకిస్తాన్తో యుద్ధం జరిగి, తీవ్రమైన కరువు వచ్చి, ఇక్కడ ఏమంటారు ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అయ్యి, ఇలా కొన్ని రీజన్స్ వల్ల వార్షిక ప్రణాళికలు వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది దారుణంగా విఫలమైంది. ఇక్కడ ఈ టైంలో 36% రేట్స్ పెరిగినాయి అనమాట. ఇంకా చెప్పాను కదా అంచనా వ్యయం కన్నా వాస్తవ వ్యయం ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ ఖర్చు పెట్టారు అనుకున్న దానికంటే. ఇది అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మరి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి చూద్దాం. అభివృద్ధి కార్యక్రమాలు ఫస్ట్ వన్ వచ్చేసి SLR 1962. దీని ఏమంటారు అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధమైన ద్రవ్యత్వ రాశి అనమాట. ఈ ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకులకు సంబంధించింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకులో మనీ పెడతాం కదా. సో ఆ మనీ బ్యాంక్ ఏం చేస్తుంది, వేరే దాంట్లో పెట్టుబడి పెట్టకుండా
ఈ ఎస్ఎల్ఆర్ రూపంలో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో రూపంలో సో గవర్నమెంట్కి సంథింగ్ ఇన్ రేషియోలో మెయింటైన్ చేస్తుందన్నమాట. దాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు. అది బ్యాంకింగ్లో ఇంకా డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోని 1962లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అనమాట. సో కోఆపరేటివ్ కార్పొరేషన్ 1963లో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి, ఐసిడిపి కూడా ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో గిడ్డంగి సదుపాయాలు అంటారు కదా వ్యవసాయానికి సంబంధించి, అది ఏపీలో 1989 నుంచి అమలు చేయబడింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏఆర్డిసి అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1963లో. అంటే ఏంటి అంటే వ్యవసాయ అభివృద్ధి పరోక్ష సహకార సంస్థ. నెక్స్ట్ యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో 1964లో, ఇది 1994లో బ్యాంకుగా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రజెంటు ఈ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 2006లో యాక్సిస్ బ్యాంక్లో విలీనం కావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఐడిబిఐ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1964. సో 1976లో దీనికి ఏమంటారు స్వయం ప్రతిపత్తి వచ్చిందనమాట. ఆ తర్వాత బ్యాంకుగా చేంజ్ అయిపోయింది 2004లో. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి ఈ 3వ పంచవర్ష ప్రణాళికలో భాగం అనమాట. నెక్స్ట్ ఐఏఏపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఆ తర్వాత ఐఏడిపి కూడా వచ్చిందనమాట 1960. అంటే 1965 ఇది. అయితే ఏంటిదంటే ఈ ఉమ్మడి అప్పుడు ఏపీ 1960 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండేది కదా. సో ఏ జిల్లాలలో ఏర్పాటు చేశారంటే వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్. సో ఈస్ట్ గోదావరి, కృష్ణా అనమాట, గుంటూరు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో వ్యవసాయ ధరల విధానం 1965లో వచ్చింది. సో వ్యవసాయ ధరల కమిషన్ చేంజ్ అయింది అనమాట. వ్యవసాయ వ్యయాల అండ్ ధరల కమిషన్గా చేంజ్ అయింది. సో ఎల్కేజా కమిటీ ప్రకారం వ్యవసాయ ధరల విధానం. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని ధరల గురించి ఉంటుంది. సో అది వేరే క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే సేకరణ ధర అంటే ఏంటిదంటే ఈ సేకరణ ధర అనేది మార్కెట్ ధర కన్నా తక్కువగా ఉంటుందన్నమాట. ఇది మొత్తం 3వ ప్రణాళిక గురించి. ఇందులో ఏం లేదు, జస్ట్ 1961 నుంచి 1966 వరకు యుద్ధాలు వచ్చాయన్నమాట. ఈ టైంలో చైనాతో యుద్ధం జరిగింది, పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. సో తీవ్రమైన కరువు వచ్చింది. సో 3 ప్రధానమంత్రులు ఈ టైంలోనే వచ్చారు. స్వయం సమృద్ధి కోసం ఇది స్టార్ట్ చేసింది. ఆహార ధాన్యాల విషయంలో హారడ్ మరియు డోమర్ విధి నమూనానే అతి దారుణంగా ఫెయిల్ అయింది. ఏంటి అంటే ఈ 3rd ప్రణాళికనే. రూపకర్త పితాంబర్ షేర్ అండ్ అశోక్ మెహతా, అధ్యక్షుడు నెహ్రూ, ఉపాధ్యక్షులు సీఎం త్రివేది, అశోక్ మెహతా. సో ఇక్కడ నెహ్రూ అని ఎందుకు అన్నామంటే స్టార్టింగ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళే అధ్యక్షుడు అనమాట. సో తర్వాత ప్రధానమంత్రి చేంజ్ అయినా సో మనం ఫస్ట్ ఉన్నది చూసుకోవాలి. సో వృద్ధి రేట్ వచ్చేసి 2.4% అతి దారుణంగా ఫెయిల్ అయింది. 0.2% తలసరి ఆదాయము. ఇక్కడ అధిక దేనికి కేటాయించాలంటే రవాణా మరియు సమాచారం. ప్రత్యేకతలు ఏంటి అంటే యుద్ధాలని చెప్పాను కదా, ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఆర్ ఇంపార్టెంట్ ఇది. సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఏ టైంలో అంటే 3వ పంచవర్ష ప్రణాళిక టైంలో 1962. నెక్స్ట్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో గిడ్డంగి సదుపాయాలను నేర్పించాలంట. అంటే ఐసిడిపి అనేది ఎన్సిడిసిలోనే భాగం అనమాట. సో అందులో భాగంగా ఏపీలో 1918 నుంచి అమలైతే సో ఏఆర్డిసి అనమాట 1963 అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవసాయ అభివృద్ధి పరోక్ష సహకార సంస్థ. యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తర్వాత బ్యాంకుగా చేంజ్ అవుతుంది. ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా బ్యాంకుగా చేంజ్ అవుతుంది అన్నమాట 2004లో. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 ఇది ఫుడ్ కార్పొరేషన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఏపీలో చూసుకున్నట్లయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ ధరల విధానం 1965 ఎల్కేజా కమిటీ ప్రకారం. ఇది 3వ పంచవర్ష ప్రణాళికలో భాగం అనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ 12 ప్లానింగ్స్ గురించి ముందు వీడియోలో నేను ఆల్రెడీ చేశాను. సో వృద్ధి నమూనా అంటే ఎంత, మోడల్ ఏంటి, రూపకర్త ఎవరు, ఏ ఇయర్, సో వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఎంత, సో కంపేరింగ్ అంటే ఈ 12 ప్లానింగ్స్ని కంపేరింగ్ చేస్తే కొన్ని స్టేట్మెంట్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇది నెక్స్ట్ వీడియోలో వార్షిక ప్రణాళికలు వస్తాయన్నమాట, బ్రేక్ వస్తుంది. సో ఆ బ్రేక్లో ఏం జరిగిందో చూద్దాము. ఆ తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.